స్టేడియంలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అల్లరి చేసే కావ్యను సైతం సైలెంట్ చేసి ఎస్ఆర్హెచ్ కి ప్యాకప్ చెప్పి ఇంటికి పంపేలా చేశాడు వైభవ్ సూర్యవంశీ. కావ్యని ఏడిపించినటువంటి ఈ అబ్బాయి ఇంకెంత మందిని ఏడిపించనున్నాడు? ఎలిమినేటర్ మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్స్లు బాది క్రిస్ గేల్ పేరిట ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి యూనివర్స్ బేబీ బాస్ గా మారాడు వైభవ్ సూర్యవంశీ. ఎస్ఆర్హెచ్ ని ఇంటికి పంపించినటువంటి రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2 లో గుజరాత్ పై గెలిచే అవకాశం ఉందా? ప్రస్తుతం రాజస్థాన్ ఫామ్ చూస్తే విన్నింగ్ పర్సెంటేజ్ 55% కన్నా ఎక్కువే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే క్వాలిఫైర్ 2 లో ఏ జట్లకైనా విన్నింగ్ పర్సెంటేజ్ 50-50గా ఉంది. అంటే ఇక్కడి నుంచి ఫైనల్ కు వెళ్లడం అంత ఈజీ కాదన్నమాట. కానీ ప్రస్తుతం వైభవ్ వంశీ ఫామ్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, జీటీని చిత్తు చేసి కనుక ఫైనల్కి వెళ్తే అక్కడ తలపడేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో. మరి అక్కడ ఆర్సీబీ ప్లేయర్ సూర్యవంశీకి అడ్డు వేస్తారా? మరి లేదు అంటే వైభవ్ వాళ్ళని ముప్పతిప్పలు పెడతాడా? మరి అక్కడ బౌలర్లు చూసుకున్నట్లయితే డెత్ స్వింగ్ తో భువనేశ్వర్ కుమార్ ఒక పక్క, ఫాస్ట్ బౌలర్ అయినటువంటి హెజల్వుడ్ మరో పక్క, కృణాల్ పాండ్యా ఒక పక్క. మరి ఈ ముగ్గురి బౌలర్ల దాటికి వైభవ్ నిలబడతారా? లేదు అంటే వైభవే వీరి ముగ్గురిని ఆడుకుంటాడా? పవర్ ప్లే లోనే ఈ వండర్ కిడ్ కి చెక్ పెట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తుందట. వయసు 15 ఏళ్లే కావచ్చు, కానీ షాట్ల పవర్ ని చూస్తుంటే సీనియర్ బౌలర్లకే చెమటలు పడుతున్నాయి. మరి మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని తట్టుకుని ఆర్సీబీ రెండోసారి కప్పు గెలుస్తుందా? లేదు అంటే వైభవ్ రెండోసారి రాజస్థాన్ రాయల్స్ కి ట్రోఫీని అందించబోతున్నాడా? మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.